అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ వేదికగా వాణికి ఏం భరోసా ఇస్తారు, ఇద్దరు పిల్లలకి ఏం భరోసా ఆ స్పష్టత చేయండి. స్పష్టంగా నేను చెప్తున్నాను ఒకటండి, ఆర్టీవీ పరంగా నాకు ఒక లిస్ట్ రాసుకుని రండి. ఆమెకి ఏం కావాలో ఈ ఇల్లు తప్ప అన్నీ ఇచ్చేస్తాను. నాకు లుంగి షర్టుతో వచ్చాను అన్నది కదా, అవసరమైతే ఇంకేం బట్టలు నాకు కొనిచ్చిందో వాటితో సహా ఇచ్చేస్తాను. ఎప్పటిలోగా ఈ సమస్యకు ఒక పరిష్కారం ఇచ్చేస్తాను. ఈ వీటితో సంబంధం లేదు నా పిల్లలకి. ఈ ఆస్తులన్నీ ఇచ్చేస్తూ ఈ ఆస్తుల మీదే బ్రతకాలి అని పిల్లలకి చెప్పను. పిల్లలకి ఏం చెప్తానంటే, నేను బ్రతుకున్నంత వరకు కూడా వాళ్ళ చదువులు, పెద్ద పాపకు కూడా పెళ్లి చేశాను కానీ ఇంకా ఆర్థికంగా ఆమెకు పరిపుష్టి చేయాలి. చిన్న పాపకి చదివించాలి పీజీ, ఇంకా పెళ్లి చేయాలి. ఇంకా పాపను కూడా చూడాలి, హాస్పిటల్స్ పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి, పెద్దోళ్ళు కావాలి, ఒక స్టేజ్కి రావాలి. అవన్నీ నేనే చూడాలి. తండ్రినండి, నా దగ్గర బోల్డ్ ఆలోచనలు, బాధ్యతలు ఉన్నాయి పిల్లల మీద. స్పాయిల్ చేస్తుంది అనవసరం. వాళ్ళ మానాన్ని వాళ్ళు చదువుకుని ప్రాక్టీసులు చేసుకుంటే నేను ఇవన్నీ రెడీ చేసేస్తాను. ఇప్పుడు ఈ అధికార పార్టీ వచ్చిన తర్వాత, నేను అధికారం కోల్పోయిన తర్వాత 30 కోట్ల నష్టాల్లోకి నెట్టేశారు. నా మైండ్స్ అన్ని ఆపేసి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచే. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ ఏ వ్యాపారాలైనా చేసి పిల్లల్ని మాత్రం నేనే చూసుకుంటాను. అయితే మిమ్మల్ని ఈరోజు హీరో కాదు, మా దృష్టిలో జీరో అన్నటువంటి ఫీల్డ్లో ఉన్నారు. మీ సాయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారా పిల్లలిద్దరు? ఉండకపోయినా నిన్న 8వ తారీఖు నా దగ్గరికి వచ్చారు కదా, 7వ తారీఖు వరకు నేను ఇచ్చాను. మీరు అలా అంటారు. 2023 సంవత్సరం 4వ నెల 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 1,40,00,000 వరకు ఇచ్చాను. ఖర్చులు పెట్టుకోవటానికి లెక్క నాకు చెప్పండి, ఏం కాదు, ఖర్చులు పెట్టుకోవటానికి అడిగారు, రకరకాలుగా ఇచ్చాను. స్టేట్మెంట్ కూడా ఉంది, కావాలంటే ఇస్తాను. మీరు మీడియాలో చూపించు. ఇవి చెప్పకూడదండి, ఇచ్చినవి చెప్పకూడదు, నాకు ఇష్టం లేదు. కానీ మీరు అడుగుతున్నారు గుచ్చి కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఆస్తులు రాసేసి 1,40,00,000 వరకు రమారమి ఫోన్పేలతో సహా ఎవడైనా ఇస్తాడండి ఖర్చు విషయంలో? వాడిని దేనికి కూడాను ఇదంతా కూడా మాటలు మాత్రమే, ఏవి జరగలేదు. అదే ఈ విషయంలో ఇప్పటికిప్పుడు దువ్వాడ శ్రీనివాస్ బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ఎందుకు సాహసం చేయట్లేదు? నేను మరి మాట్లాడితే జరిగే వ్యవహారం 4 వాల్స్ మధ్య బహిరంగ పడిన తర్వాత నేను మాట్లాడడం వల్ల ఇంక డిస్ప్యూట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళానంటే డిస్ప్యూట్ ఎక్కువ అవుతుంది. ఎందుకు డిస్ప్యూట్? సమస్య పరిష్కారం తీసుకెళ్తున్నారు కదా, ఇక్కడ దీంట్లో డిస్ప్యూట్ తగులు ఎందుకు వస్తాయని అడుగుతున్నాను. డిస్ప్యూట్స్ అనేది మస్ట్ బి ఇన్ ద 4 వాల్స్. డిస్ప్యూట్స్ 4 గోళ్ల మధ్య అయితేనే సెటిల్ అవుతాయి. బహిరంగపరిచి కోట్లాది మంది ప్రజల ముందు మాట్లాడుకుంటే అవి చర్చలకు దారి తీయవు. మరింత అసలే ఆమె ఈగోయిస్ట్, అసలే సైకిక్ ఫెలో, అదొక వైబ్రేషన్స్, ఏం మాట్లాడుతుందో తెలియదు, ఇంకా రచ్చెక్కువైపోద్ది. దాన్ని ప్రశాంతంగా చేయాలంటే ఎవరైనా పెద్ద మనుషులు మీలాంటి వాళ్ళు చెప్పండి ఎవరిని పిలవాలి, మీ నుండి ఎవరిని వాళ్ళని నెగోషియేట్ చేయాలి, అది కూడా సలహా ఇవ్వండి. ఆర్టీవీ తీసుకొని మీ డిమాండ్స్ ఏంటో ఒక కాగితం మీద రాసారండి. ఆ డిమాండ్స్ అన్నీ నేను చూస్తాను, ఇవాళే క్లియర్ చేస్తాను. ఇవాళ నేనేం ఇవ్వనంటాం లేదు కదా, అన్నీ ఇచ్చేస్తాను. ఇచ్చిన వాటితో మన 498A మీద నాకు కేసు పెట్టింది. నాకు 96లోనే విడాకులు ఇచ్చేయాలనుకుంది. మా అధిష్టానం ముందు 2 సంవత్సరాల క్రితమే నాకు విడాకులు ఇచ్చేయండి అని చెప్పింది. నాకు మెసేజ్లు పెట్టింది, అయినా నేను ఎవరికి చెప్పలేదు, ఇవ్వలేదు. ఎప్పుడైతే 498A దువ్వాడ శ్రీనివాస్ మీద కట్టించుకునే పరిస్థితి వచ్చిందో నేను నోటీస్ ఇచ్చాను. ఏది లీగల్ నోటీసు, డివోర్స్కి. ఇక్కడ కోర్టు న్యాయపరంగా ఏం జరగాలో జరుగుతుంది. సో ఇంకా కోర్టులో వాళ్ళు కూడా తేల్చుకోవాలి. ఎవరు? దువ్వాడ వాణికి చెప్తున్నాను, దువ్వాడ వాణి కోర్టులో తేల్చుకోవాలి. దువ్వాడ వాణి కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ. ఇక పిల్లల వరకు వస్తే ఈ కేసులతోనూ ఈ ఆస్తులతోనూ సంబంధం లేదు. ఆ తల్లి ఆ పిల్లలకు ఆస్తులు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, నాకు అనవసరం. శ్రీనివాస్ తీసుకున్న డెసిషన్ అయితే మాత్రం యాక్సెప్టబుల్గా లేనట్టు. ఎందుకంటే మీ జీవితంలో మాధురి కూడాను ఒక స్నేహం అనుకోండి, మీ మధ్యన ఉన్నటువంటి సత్సంబంధం, దాన్ని మనం వక్రీకరించే పరిస్థితి. ఆమె డెసిషన్ కూడా ఈ విషయంలో ఉండాలి. ఎందుకంటే రేపు ఆమె మీకు ఎందుకు కనెక్ట్ అయింది, ఆమెకు ఒక 3 పిల్లలు ఉన్నారు, ఆమె భర్త కూడా ఆమెను ఇంకా యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఈ ప్రశ్నలన్నీ తలెత్తున్న నేపథ్యంలో రేపు వాణికి ఇవ్వబోయే ఏ సప్పుల విషయంలో, పిల్లలకు సంరక్షించబోయే ఏ సహాయంలో కూడాను మాధురి తాలూగా ప్రెజెన్సీ కంపల్సరీగా శ్రీనివాస్తో ఏకీభవించాల్సి వస్తుంది. మీరు ఇండివిజువల్ డెసిషన్ తీసుకుంటున్నారు, మరొకసారి ఆలోచించండి. మాధురి తాలూగా డెసిషన్స్ కూడా దీంట్లో అవసరం. మీకు ఇక్కడ కూడా క్లారిటీ ఇవ్వాలి. ఈ రోజు వరకు నాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా పరిచయం ఉన్నటువంటి మాధురి ఎప్పుడు కూడా డబ్బుల గురించి నా దగ్గర మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె దగ్గర చాలా డబ్బు ఉంది. ఆమెకు సొంతంగా ఒక పెట్రోల్ బంక్ ఉంది. విశాఖపట్నంలో మంచి ఇవి ఉన్నాయి. ఒక్కొక్క బిల్డింగ్ 3 కోట్ల రూపాయలు విలువైనటువంటివి బిల్డింగ్స్ ఉన్నాయి.
పొలాలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఆస్తులు ఉన్నాయి, అది ముగ్గురు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ మాదిరియే ఎలక్షన్ కింద ఒక 3-4 నెలల్లో ఐప్యాక్ టీమ్ అని, తర్వాత ఫోన్ కాల్ సెంటర్ అని, అందరికి ఫోన్లు చేయడానికి, అందరికి పంపిణీలు చెప్పకూడదు, ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ ఒక 2 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. ఈ బిల్డింగ్లో కూడా కొంత ఖర్చు పెట్టింది. ఆమెకి నేను ఇవ్వాలి తప్ప దువ్వాడ శ్రీనికి ఆమెకు పెట్టేసే పరిస్థితి లేదు. సార్ మీకు ఒక విషయం తెలుసు, నేను అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు గౌరవ వేతనం వస్తుంది, వ్యాపారాలు చేస్తే వస్తుంది, వ్యాపారాలు ఆపేసినారు, ఇప్పుడు ఇంకేదో వ్యాపారం చేయాలి. ఇది నా పరిస్థితి. అధికారం లేదు, ఏవీ లేవు. ఇప్పుడైతే విపరీతమైన సంఘర్షణలో ఉన్నాను, మానసిక ఒత్తిడిలో ఉన్నాను, నిజానికి డీప్ డిప్రెషన్లో ఉన్నాను. నేను చావాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాను. కానీ చనిపోయేటంత అమాయకమైన బేలగుండె నాది కాదు. మాధురి నిన్న యాక్సిడెంట్ చేసుకొని మరణించాలని తను ప్రయత్నించవచ్చు, కానీ నేను అంత అమాయకంగా అయితే నేను అంత స్థితికి వెళ్ళను. నేను ధైర్యం ఎలా కూడగట్టుకోవాలో నాకు తెలుసు. నా మానసిక స్థితి అలాంటిది. నేను దాన్ని ధైర్యంగా కూడగట్టుకుంటాను. నేను ఆ పని చేయను. కానీ నేను అంటానంటే ఈ పరిస్థితుల్లో తనకి నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. తనకి ఇవ్వాలనుకున్నా నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర ఏముంది బూడిద అంటారు కదా, నా దగ్గర ఉన్న పరిస్థితి. అసలు మాధురి నాతో ఇప్పుడు మాట్లాడటమే గొప్ప విషయం. ఏమీ లేనోడికి నాకెందుకు ట్రాప్ చేస్తుంది? ఏముంటుంది? ఆస్తులన్నీ ఇళ్ళకిచ్చేసి మిగతా జీవితం పిల్లలకు చూడాల్సిన బాధ్యత ఒకవైపు నా ఉంటే ఏ రూపాయి సంపాదించిన పిల్లలకు చూడాలి. ఇంక మాధురికి నేను ఎక్కడి నుంచి చూడగలను? కానీ ఈ 2 ఏళ్లలో వీళ్ళు వదిలేసినప్పుడు నాన్నే కావాలి అయిన మా పిల్లలు నన్ను అయినా నాకు అంటానికి ఇష్టం ఉంటుంది. పిల్లలు అంటుంటే నాకు బాధ నవ్వే వస్తుంటుంది. పిల్లలు తిడుతుంటే నవ్వు వస్తుంటుంది. ఏదైనా అంటే కోపం పడినా నవ్వు వస్తుంది. తండ్రిని కదా, రక్తం, నా రక్తం నాకు అడుగుతుంది. ఓకే, నవ్వుకుంటా. సరే, అలాగా బాధపడుతున్న మనం వీళ్ళకి చూడాలి ఒకవైపు, ఆమెకి ఇవ్వాల్సిన వాణికి ఇవ్వాల్సిన వాణికి ఇవ్వాలి. ఎక్కడి నుంచి నేను తెచ్చి ఇవ్వగలను? ఒకవైపు రాజకీయాలు నడపాలి. రాజకీయ ప్రస్థానం తెచ్చారు. మీ కుటుంబ కలహాల నేపథ్యంలో ఈరోజు ఈ నియోజకవర్గంలో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా ఈ కలహాల్లో ఇన్వాల్వ్ అయ్యిందన్నటువంటి విషయాన్ని ఉంది. ఇప్పుడు ఆమె వైసీపీ అయితే, నేను వైసీపీ అయితే ఇప్పటికి నిమిషంలో నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంట్. నన్ను లోపలేసేయటం, ఆమెనేసేయటం, లేపేయటం ఏదో ఒకటి చేయాలి. కానీ పూర్తి మద్దతు ఆవిడకి వెళ్ళింది. అచ్చెన్నాయుడు ఫోన్ చేసి నువ్వు అక్కడే ఉండు, పోలీసులు నీకు మద్దతుగా ఉంటారని చెప్పారు. ఆధారాలు ఉన్నాయా? మరి 5 రోజుల ఆధారం చాలదా? నేను కంప్లైంట్ ఇచ్చాను కదా 9న. ఆ ఆస్తిలో ఒక ట్రెస్పాస్ చేయకూడదు కదా, ఫోర్సిబుల్ ట్రెస్పాస్. వైఫ్కి మీకు ఒక లీగల్ ఇది చెప్పాలా. కాంజుగల్ లైఫ్లో, మ్యారీడ్ లైఫ్లో భర్త గృహ సదుపాయాలు కల్పించవలసిన అవసరం భార్యకు ఉంది. ఒకవేళ కల్పించకపోతే భర్త నివసిస్తున్నటువంటి గృహానికి వచ్చి నాకు గృహ వసతి కల్పించండి అని భార్య అడగొచ్చు. కానీ ఫోర్సిబుల్ ట్రెస్పాస్ చేయకూడదు. డోర్లు విరగొట్టాలు, తలుపులు విరగొట్టాలు చేయకూడదు. అడగొచ్చు, భర్త ఇవ్వాలి కూడా. నేను 6 కోట్ల రూపాయలు విలువైనటువంటి గృహాన్ని ఆమెకి ఇచ్చాను. ఆమె అధీనంలోనే ఉంది, స్వాధీనంలో ఉంది. మళ్ళీ ఈ గృహానికి రావటంలో, నేను కొత్తగా కట్టుకుని ఈ గృహానికి రావటంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాను. ఇది నేను ఇవ్వలేను అని చెప్తున్నాను. మీరు ఒక లిస్ట్ ఆవిడ దగ్గర నుంచి ఏమైనా తీసుకొస్తే రాజీ కోసం, ఆ లిస్టులో ఉన్నవన్నీ చేస్తాను, నా ప్రాణంతో సహా, నా బట్టలతో సహా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.